నమస్కారం ఏసీ న్యూస్ కి స్వాగతం. తనకు వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున అసెంబ్లీ సీటు రాలేదని, పార్టీ మారటం లేదని, వైసీపీ పార్టీలో ఉండగానే తన క్వారీలపై రైడింగ్ చేయడంతో అవమానకరంగా భావించి వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి తన అనుచరులతో కలిసి చంద్రబాబు సమక్షంలో చేరుతున్నారని బాచిన కృష్ణ చైతన్య అన్నారు. బాచిన కృష్ణ చైతన్య తన అనుచరులతో కలిసి శనివారం 20 వాహనాలలో చంద్రబాబు నివాసానికి తరలి వెళ్లారు. ముందుగా కృష్ణ చైతన్య కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తను ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి 4 సంవత్సరాల పాటు వైసీపీ పార్టీలో ఉంటూ కష్టపడి పనిచేశారని, అధిష్టానం ఎవరి అభిప్రాయాలు తీసుకోకుండా తన స్థానంలో మరొకరిని ఇన్ఛార్జిగా నియమించడం జరిగిందన్నారు. అప్పటికీ పార్టీ అధిష్టానం మేరకు ఎంతో వేచి చూస్తుండగా అనుకోకుండా తన క్వారీలపై రైడింగ్ చేయించడంతో ఎంతో బాధాకరంగా అవమానంతో వైసీపీ పార్టీని వీడి టీడీపీలోకి చేరారని, త్వరలో ఎమ్మెల్యే రవికుమార్తో కలిసి తన కార్యాలయంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి ముఖ్య నాయకులందరినీ పరిచయం చేయడం జరుగుతుందని కృష్ణ చైతన్య మీడియా ద్వారా తెలిపారు. మళ్ళీ సర్వే చేయించమని చెప్పాం. సరే, మీకోసం సర్వే చేపిస్తాం, 15-20 రోజులు వెయిట్ చేయండి, మీరు ఎటువంటి పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేయొద్దన్నారు. అదేవిధంగా నేను కూడా సరే నేను చేయనని చెప్పాను. నా పార్టీకి నేను కామ్గా కూర్చున్నాను. మీ అందరికీ తెలిసిందే, మండలంలో రోజు ఇక్కడికే మన ఆఫీస్కి పిలిపించి అందరికీ చెప్పాం. మళ్ళీ టికెట్ వస్తుందని నమ్మకం ఉంది, సర్వే చేపిస్తున్నారు, తప్పనిసరిగా మనకి వస్తుంది, నాకు ముఖ్యమైన నాకు ఆ నమ్మకం ఉందని ప్రతి ఒక్కరు కూడా తెలియజేయడం జరిగింది. ఆ తర్వాత నేను ఎక్కడ కూడా ఏ వ్యతిరేక కార్యక్రమాలు చేయలేదు. సడన్గా మళ్ళీ ఒక 20 రోజుల తర్వాత 15-20 రోజుల తర్వాత నా క్వారీ మీద దాడి చేశాను. దానికి ఒక దానికి నేను ఒక రంగా చాలా నాకే బాధ అనిపించింది. ఇన్ని సంవత్సరాలు పార్టీ పెట్టినప్పటి నుంచి ఉండి పార్టీ కోసం కష్టపడి పనిచేసి ఏ పదవులు ఇవ్వకపోయినా కూడా 2019లో మనం పోటీ చేసి ఓడిపోయినా కూడా మళ్ళీ మున్సిపల్ ఎన్నికలైతేనేవ్వండి, స్థానిక సంస్థల ఎన్నికలైతేనే కానీ అక్కడ కూడా మనం సొంత డబ్బులు పెట్టి చాలామంది అన్ని గెలిపించుకోవటం, ఇంత ప్రతి ప్రోగ్రాం కూడా ప్రతి పార్టీ కార్యక్రమం కానివ్వండి, ప్రభుత్వ కార్యక్రమాలు కానివ్వండి, అన్నీ కూడా మిగతా జిల్లాలో మిగతా నియోజకవర్గం మీద అన్నీ మెరుగ్గా చేసుకుంటాం. అదేవిధంగా ఇనామినస్ ఎక్కువ చేయమని చెప్పాను. ఈ నియోజకవర్గంలో పరిస్థితి ఇనామినస్ చేస్తే అది నష్టం మనకి. ఎందుకంటే ఎలక్షన్ పడితేనే ఎవరు గ్రూప్ ఉంటుందని తెలిసి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పేటప్పుడు ఎక్కువ ఇనామినస్ చేయమని అంటే అది కూడా మనం ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా అని చెప్పి జిల్లాలోనే ఎక్కువ ఇనామినస్ చేసిన నియోజకవర్గం ఏదంటే అద్దె నియోజకవర్గం. ఆ విధంగా అన్ని రకాలుగా పార్టీ కోసం పనిచేసి ఇంత చేస్తే చివరికి వాళ్ళు ఇచ్చిన బహుమానం ఇది. ఇన్ఛార్జిగా టికెట్ ఇవ్వకపోగా లక్షలాది ఆర్థికంగా ఇబ్బంది పెడితే ఏదో లొంగుతానని చెప్పేసి ఈ రకమైనటువంటి కార్యక్రమాలు నిజంగా చాలా బాధించింది. దాని గురించే ఇక్కడ విలువ లేదు కాబట్టి ఇటువంటి పనులు చేస్తే ఇంత కష్టపడిన వాళ్ళకి ఇటువంటి ఇబ్బందులు పెట్టి ఈ రకంగా చేస్తాం. అందుకే దానికి బాధించి టికెట్ ఇవ్వనందుకు కాదు, దానికి బాధించి ఇటువంటి పార్టీలో మనం ఉంటే ఇక మనం వీళ్ళ దగ్గర ముఖ్యంగా ఇక్కడ లోకల్ నాయకులని వీళ్ళున్నంతసేపు ఇంకా ఈ పార్టీలో ఉంటే మాకు గ్రోత్ ఇవ్వకూడదు వీళ్ళున్నంత. ఎందుకంటే ఏ రోజుకైనా మళ్ళీ వీళ్ళ బంధువులు కాబట్టి వీళ్ళు మాట వింటారు. ఇక్కడ స్థానికంగా వాళ్ళకి ఏం లేకపోయినా వీళ్ళ ఆ బంధుత్వం మీద వీళ్ళ ఇదే నడుస్తుంది. ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేశాం, ఆ ట్రస్ట్ బోర్డు ఆపించారు. మార్కెట్ కమిటీ ఆపించారు. చివరికి వాళ్ళ మనిషిని పేరు పెడితే దాన్ని ఓకే చేశారు. ఇలా ఒకటి కాదు, ఈ 4.5 సంవత్సరంలో చాలామందికి తెలియదు కానీ ఇట్లా చాలా ఇబ్బందులకు గురి చేశారు. నా అనే వాళ్ళకి కూడా చాలామంది కొన్ని చేసుకోలేకపోయాం. ఎందుకంటే అందరినీ కలుపుకొని పోదామనే ఉద్దేశంతో వాళ్ళు చెప్పినవి చాలా వరకు చేసుకుంటూ వచ్చాము. మా సొంత మనుషులే వాళ్ళే చాలా మీరే కొద్దిగా ఓపిక పట్టండి, ఉండండి, కొంచెం మనం నిలదొక్కునే దాకా అని చెప్పి చాలామంది మనం కన్విన్స్ చేసుకుంటూ వచ్చాము. ఇన్ని సంవత్సరం 4.5 సంవత్సరం అయినా కూడా మనం వాళ్ళ ప్రకారంగా జిల్లాలో మిగతా నియోజకవర్గంలో ప్రతి నియోజకవర్గంలో ఇబ్బందులు ఏ రకంగా విభేదాలు ఉన్నాయి అందరికీ తెలుసు. అద్దెంకి నియోజకవర్గంలోనే ఏ లేకుండా సాఫీగా 4 సంవత్సరాల జిల్లాకు వస్తుంది. ఒక 10 మంది పనికి మాలోళ్ళు వాళ్ళ సంగతి మీకు అందరికీ కూడా తెలిసిందే. వాళ్ళు స్వార్థంతో వాళ్ళ వ్యక్తిగత దాంతో వీళ్ళే పెంచి పోషించి ప్రతి సందర్భంలో కూడా ఏదైనా కార్యక్రమం ఉంటే వ్యతిరేక కార్యక్రమం చేయించే విధంగా ఆ 10 మంది వాళ్ళ సంగతి ఏందో వాళ్ళ
ఏ రకంగా వాళ్ళ ప్రభావం ఏందో అందరికీ కూడా తెలిసిందే. వాళ్ళని అదే పెద్దగా భూతద్దల్లా చూపించి దాన్ని ఒక ఇష్యూ చేయాలని చూశారు. సో ఇవన్నీ కూడా మీ అందరికీ కూడా తెలుసు. ఇంత కష్టపడి పనిచేసినా కూడా గుర్తింపు ఇవ్వకుండా, ఎటువంటి అధికారాలు కూడా ఇవ్వకుండా, మీరు ప్రత్యక్షంగా ఈ 3 నెలలను చూస్తున్నారు. కొత్త ఇన్ఛార్జికి ఎటువంటి అధికారం ఇచ్చారు? ఏ అధికారం అయితే ఈ 4.5 సంవత్సరం నా దగ్గర నాకు ఉందో అంతకి 10 రెట్లు అధికారం ఈ 3 నెలల్లో అతనికి ఇచ్చారు. అర్థం చేసుకోండి ఏ విధంగా మనల్ని తొక్కాలని చూశారో, ఏ విధంగా సామాజిక వర్గమనో లేదా ఇంకోటో ఏ కారణమైనా సరే ఏ విధంగా ఇబ్బంది పెట్టారనేది ఒకసారి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ ఒక్క కారణంతో బయటికి రావాల్సిన పరిస్థితి వచ్చింది. వేరే వ్యక్తిగతంగా టికెట్ రాలేదనో లేకపోతే ఇంకోటి టికెట్ రాలేదన్న బాధ ఉంటుంది. సరే పార్టీ కోసం పనిచేద్దాం అనేది ఉన్నా ముందు వివరణ కొంచెం బాధ ఉంటుంది. వెయిట్ చేద్దామని చెప్పాము, చూసాము. ఎటువంటి మనం పార్టీ కార్యక్రమాలకి వ్యతిరేకంగా చేయలేదు. వాళ్ళు చెప్పినట్టే నడుచుకుంటూ సర్వే చేయించి మళ్ళీ పిలుస్తున్నారు. ఆ పిలుపు కోసం ఎదురు చూసే క్రమంలో ఈ దాడులు చేయడం, ఈ రకంగా చేసేసరికి మళ్ళీ వ్యక్తిగతంగా ఇప్పుడు కొత్తగా వచ్చిన ఇన్ఛార్జే ఏదైతే మేము ఆ సొంత స్థలాల మీద కూడా దాని మీద కూడా ప్రత్యక్షంగా ఇక్కడ ఉన్న కొత్త ఇన్ఛార్జే వచ్చి పరిశీలించే పరిస్థితి వచ్చిందంటే ఏ రకంగా ఇబ్బంది పెట్టాలని చూశారో ఒకసారి అందరూ గుర్తు చేసుకోవాల్సిన అవసరం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3 పార్టీల కలయిక రాష్ట్ర భవిష్యత్తు కోసమని ఆదివారం సాయంత్రం బొప్పూడి దగ్గర జరిగే ప్రజాగళం సభలో టీడీపీ, జేఎస్పీ, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొని జయప్రదం చేయాలని అద్దంకి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ పిలుపునిచ్చారు. బల్లికురవ, అద్దంకి మండలాల్లో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే రవికుమార్ హాజరై మాట్లాడారు. 17వ తేదీన జరిగే ప్రజాగళం సభకు ముఖ్య అతిథిగా భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరవుతున్నారని, ఆయనతో పాటు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటారని అద్దంకి, కోరిసపాడు, పంగులూరు, బల్లికురవ మండలాల నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని జయప్రదం చేయాలన్నారు. రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ఓడించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని రవికుమార్ చెప్పారు. ఇటీవల విడుదలైన సర్వే ఫలితాలు చూసి తాడేపల్లి ప్యాలెస్ లో వణుకు మొదలైందన్నారు. టీడీపీ, బీజేపీ, జేఎస్పీ కూటమికి ప్రజలు పట్టం కట్టనున్నట్లు జాతీయ మీడియా అంచనా వేసిందన్నారు. ముఖ్యంగా మనం కూటమిగా ఏర్పడిన తర్వాత మొత్తం సభ చాలా పెద్ద ఎత్తున చెరుకుపేట తెల్లవాడి, చెరుకుపేట దగ్గర బొప్పుడు తెల్లవాడి కార్యక్రమం అందరం కూడా పెట్టాం. ముఖ్యంగా మనము పశువులు చెరుకుపేట 3 కాన్స్టిట్యూన్సీకి సంబంధించి పెట్టించుకున్నాం ఈ సభ. అందుకని ఎక్కువగా మన కాన్స్టిట్యూన్సీ కూడా చాలా పెద్ద ఎత్తున బయలుదేరాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో కూడా మనం 2-3 కార్యక్రమాలు చేసాం. రైతుల పాదయాత్ర, దుర్గి జిల్లా రైతులు వస్తే మనం రాష్ట్ర దగ్గర చాలా పెద్ద ఎత్తున స్వాగతం కలిగి దాదాపు 15,000 మందితో స్వాగతం పలవటమే కాకుండా వాళ్ళకి ఆర్థికంగా కూడా మన కాన్స్టిట్యూన్సీ నుంచి దాదాపు చాలా పెద్ద ఎత్తున సాయం చేసాం. దాదాపు 40 లక్షలు ఇచ్చాం ఆ రోజు. దాని తర్వాత మహానాడు ఎక్కడ దేశంలో ఎక్కడ జరిగిన విధంగా తెలుగుదేశం మహానాడు చేయడం జరిగింది. దాదాపు
ఎప్పుడు కూడా మహానాడు చేస్తూ 5 లక్షల మంది మహానాడు చేయడం అనేది మన జిల్లాలో జరిగింది అన్నమాట. దాని తర్వాత లోకేష్ గారి పాదయాత్ర మన జిల్లాలో 240 కిలోమీటర్లు తిరిగితే అన్ని సభలు దాదాపు 8 పెద్ద సభలు పెట్టాం మనం. కందుకూరు దగ్గర నుంచి అద్దెకి దాకా దర్శిదాకా పెట్టాం మనం. అన్నింటిలో కూడా మన అద్దెకి ప్రమాణం చేసాం. మన జిల్లాలో రాష్ట్రంలో మన జిల్లా బాధ్యతే మన జిల్లాలో అద్దెకి ఇంకా ప్రమాణం చేసాం. దాదాపు 40-50 కిలోమీటర్లకి చాలా పెద్ద ఎత్తున చేసాం. ఇది ఎలక్షన్ ముందు పెద్ద సభ. అది కూడా కూటమి అందరం కూడా కలిసి మేము సభ పెడతాం, రేపు పాల్గొనబోతాం అన్నారు. కాబట్టి ఈ సభ మన 3 కాన్స్టిట్యూన్స్ నుంచి దాదాపు 1,00,000 మంది పైన మనం కార్యకర్తలు ఆడబోతున్నాం. ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు, మన మేనేజ్మెంట్ సభ పెట్టారు. సభ పెట్టి 15 లక్షల మంది వస్తామని చెప్పి ఎక్కడ కూడా 1,50,000 మంది కంటే జనం లేక వెలువెళ్ళడిపోయింది. దాదాపు ముఖ్యమంత్రి అనేవాడు కూడా 1 గంట 2 గంటలు లేట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అన్నమాట. కనుక మనం అక్కడ వాళ్ళు బస్సులు పెట్టి వివిధ రకాల ప్రలోభాలకు గురి చేసినా సరే జనం ప్రేమ లేకపోతే ఎక్కడ మన దగ్గర ఏమన్నా ఏం సదుపాయాలు ఉన్నా మనకి ఆర్టీసీ బస్సులు ఇకపోయినా గ్రౌండ్ ఇకపోయినా ఏం చేయకపోయినా సరే ఏ సబ్ పెట్టినా సరే బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. అన్ని ఉండి జనం లేక వాళ్ళు తిరగాలంటే మనం ఏమి లేకపోయినా జనం నిజానికి ఏ సబ్ పెట్టినా కూడా సక్సెస్ అయిపోయింది. కనుక రేపు 15వ తారీఖు జరగబోయే సభ బలిపురం మండలంకి అన్ని మండలాల కంటే చాలా దగ్గర. మన రాజధాని దగ్గర నుంచి చూస్తే కొన్ని గోదావరిలో కొన్ని ఊర్లు తప్ప మిగతా ఊర్లన్నీ కూడా చాలా దగ్గర అన్నమాట. కనుక చాలా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున రావాలి. మనతో పాటు గ్రామాల్లో ఉన్న జనసేన కార్యకర్తలు, అదేవిధంగా ఈ కూటమిలో భాగస్వాములైన బీజేపీ కార్యకర్తలు కూడా తీసుకొని రావాల్సిన అవసరం ఉంది. వాళ్ళకు కూడా ఏవైతే సదుపాయాలు కావాలో, వెహికల్స్ కానీ ఏదైనా సదుపాయాలు కావాలో అన్ని కూడా మనల్ని అరేంజ్ చేస్తారు. మనతో మన ఏ కాకుండా సొంత వెహికల్స్ కానీ, సొంత కార్లు కానీ, మోటార్ సైకిల్ కానీ, ట్రాక్టర్లు కానీ ఏ విధంగా మనకు అవకాశం ఉంటే ఆ విధంగా ప్రజలందరూ కూడా మన మండలం నుంచి తల్లి రావాలని చెప్పి కూడా మరొకసారి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. వైఎస్ఆర్సీపీ పార్టీ అద్దంకి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా శనివారం అధిష్టానం పానెం హనిమిరెడ్డిని ప్రకటించడంతో అద్దంకి నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. అద్దంకి పట్టణంలోని స్థానిక బంగ్లా రోడ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి బాణసంచారం కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు. తదుపరి మిఠాయిలు పంచుకొని హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డీసీఎంసీ డైరెక్టర్ సోని మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ పార్టీ అద్దంకి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా హనిమిరెడ్డిని ప్రకటించడం పట్ల అద్దంకి నుంచి వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారని, అలాగే చీరాల ఎమ్మెల్యే అభ్యర్థిగా కరణం వెంకటేష్ బాబు పేరును ప్రకటించడం సంతోషంగా ఉందని, త్వరలో జరగనున్న ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలలో 25 పార్లమెంట్లలో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలవబోతుందని, మరొకసారి 2024లో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడబోతున్నారని సోని చెప్పారు. అద్దంకి, చీరాలలో వైసీపీ అభ్యర్థులైన హనిమిరెడ్డి, కరణం వెంకటేష్ భారీ మెజారిటీతో గెలవబోతున్నారని వైసీపీ నాయకులు అభిప్రాయం తెలిపారు. ఈరోజు కడప జిల్లా ఇడుపులపాయలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన 25 మంది పార్లమెంట్ అభ్యర్థుల్ని బాపట్ల గౌరవ ఎంపీ నందిగం సురేష్ గారు, అదేవిధంగా 175 మంది అసెంబ్లీ అభ్యర్థుల్ని గౌరవ మంత్రి గారు ధర్మాన ప్రసాద్ గారు ప్రకటించడం జరిగింది. ఈ ప్రకటనలో భాగంగా బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం నుండి అసెంబ్లీ అభ్యర్థిగా ఎంపిక కాబడి ప్రకటించబడినటువంటి హనిమిరెడ్డి గారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా అద్దంకి మాజీ ఎమ్మెల్యే కరణం బలరాం గారి తనయుడైనటువంటి వెంకటేష్ గారికి చీరాల నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా ప్రకటించడాన్ని అద్దంకి నుంచి వైసీపీ శ్రేణులందరూ హర్షిస్తున్నాం. వీరిద్దరూ ఘన విజయం సాధించాలని చెప్పి కోరుకుంటూ, వీరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 175 మంది అసెంబ్లీ అభ్యర్థులు, 25 మంది పార్లమెంట్ అభ్యర్థులు ఘన విజయం సాధించి మళ్ళీ 2024లో వన్స్ మోర్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పి భావిస్తూ, ఇతర అభ్యర్థులు ఎంపికైనటువంటి హనిమిరెడ్డి గారికి, కర్ణ వెంకటేష్ గారికి, అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఈరోజు అభ్యర్థులు ప్రకటించబడిన అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థ్యాంక్స్. జై జగన్.
వద్దెలాలి వైఎస్ జగన్మోహన్ గారి నాయకత్వం, వద్దెలాలి అనుమతి గారి నాయకత్వం, వద్దెలాలి గారి నాయకత్వం, వద్దెలాలి కృష్ణ గారి నాయకత్వం, వద్దెలాలి. జై జగన్, జై జగన్, జై జగన్. నువ్వు రావయా గురువు గారి అడుగుతుందిరా సుబ్బారెడ్డి అన్న మాకు కొండ తండ అయితే నువ్వు ఎంపీటీసీ గారు అటువంటి అందరం గద దిగు నువ్వు అయితే ఫోటోస్ వస్తాయిలే అబ్బాయి మల్లేష్ బాబు గ్రౌండ్ గా తీయాలి మీరు బ్యాండ్ రేపియాలి అమరజీవి పొట్టి శ్రీరాములు 124వ జయంతి సందర్భంగా అద్దంకి పట్టణంలోని రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ముందుగా మున్సిపల్ కార్యాలయం రోడ్లో ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి రోటరీ క్లబ్ బృందం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం పొట్టి శ్రీరాములు కృషి మరువలేనిదని, శ్రీరాములు కులానికి సంబంధించిన వ్యక్తి కాదని, జాతీయ నాయకులు అని, వారి వలనే నేడు ఆంధ్ర ప్రజలు సంతోషంగా ఉన్నారని, పొట్టి శ్రీరాములు ఈనాటి తరానికి ఆదర్శమని రోటరీ క్లబ్ సభ్యులు తెలిపారు. పాల్గొని చివరికి ఆంధ్ర రాష్ట్ర పక్ష ఆంధ్ర ఉద్యమంలో అనేకమైనటువంటి నాయకులు చేస్తూ ఉన్నారు. కానీ ఒక నిర్ణయానికి వచ్చి ఏం చేశారంటే 1952 అక్టోబర్ 19వ తారీఖు నాడు నిరాహార దీక్ష పాల్గొని దాదాపు 50 రోజులు నిరాహార దీక్ష పాల్గొని 1952 డిసెంబర్ 19వ తారీఖు ప్రయాణ జరిగిన ఆంధ్రప్రదేశ్ అంటే 50 రోజులు నిరాహార దీక్ష భారతీయ అంటే అది ప్రతిష్టాలు చెప్పుకోవచ్చు. అటువంటి మహనీయుడు ఆంధ్ర రాష్ట్రానికి రాష్ట్ర కారకుడై ఈరోజు అన్ని చెప్పండి నాయకులు దానిపట్ల ఆయన మనం మర్చిపోతా ఉన్నాం. అమర్జీవుడు మనం మర్చిపోయి మనము ఏం చేస్తున్నాం. కానీ ఎవరైతే ఆంధ్ర రాష్ట్రానికి పునాలు వేశారో ఆ వ్యక్తి మనం మర్చిపోయినాడు రకరకాల మంది చెప్పుకుంటాం. కాబట్టి ఆ మహనీయుడు జాగ్రత్త కార్యక్రమం మన గవర్నమెంట్ వారికి అందరూ 5 అభ్యర్థులు పుస్తకం చేయించుకుంటాం. మరి ఆంధ్ర రాష్ట్ర అవతరణకు మూల పురుషుడు అయినటువంటి మరి అమరజీవి శ్రీరాములు గారి జయంతి కార్యక్రమాన్ని ఈరోజు నిర్మించడం నిజంగా సంతోషదాయకం. మరి మనకి మంచి భవిష్యత్తునిచ్చి మరి మద్రాసీలుగా పిలువబడే మనల్ని మరి ఆంధ్రులుగా ఈరోజు మనం గుర్తింపు పొందుతున్నాము అంటే ఆ రోజు ఆ మహానుభావుడి త్యాగాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి మండు టెండర్లో మరి నెత్తిన గొడుగు కాళ్ళకి చెప్పులు లేకుండా మరి జాతీయ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఒక మహనీయుడు. అలాగే హరిజనోద్ధరణ కోసం ఎంతో పాటుపడినటువంటి గొప్ప అందరూ పాటుపడాలి, అందరూ దానికి పూనుకోవాలి అని రాసిన అర్థం మెడల్లో వేసుకొని తిరిగినటువంటి ఒక గొప్ప మహానుభావుడు. నిజంగా ఆయన ఈ రోజున జన్మించడం అనేది మనం అందరం ఎంతో పుణ్యం చేసుకున్నాం. మనం ఆంధ్రప్రదేశ్లో పుట్టడానికి మరి అటువంటి మహానుభావుడి జయంతి కార్యక్రమాన్ని మరి రోటరీ క్లబ్ ద్వారా నిర్వహించినందుకు సంతోషపడుతూ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. జై రోటరీ, అమర్ రహే. అద్దంకి పట్టణంలోని స్థానిక మారంవారి సేవా సదన్ భవనంలో ఆదివారం పుట్టంరాజు బుల్లయ్య రామలక్ష్మమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతిభామూర్తి ప్రకాశం పంతులు పుస్తక ఆవిష్కరణ సభ జరుగుతుందని పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విద్యుత్ శాఖ డిఈ మస్తాన్ రావు హాజరై గ్రంథావిష్కరణ చేస్తారని, వీరవల్లి సుబ్బారావుకు తొలి పుస్తకం అందజేయడం జరుగుతుందన్నారు. నారాయణం బాలసుబ్రహ్మణ్యం పుస్తక సమీక్ష చేస్తారని మూర్తి చెప్పారు. కావున అద్దంకిలో ఉన్న సాహితీ సంస్థల ప్రతినిధులందరూ తప్పనిసరిగా పాల్గొని జయప్రదం చేయాలని తెలియజేశారు. అందరికీ నమస్సులు. రేపు ఉదయం 10 గంటలకు మారవవారి సేవా సదనంలో పుట్టనరాజు బుల్లయ్య రామలక్ష్మ చారిటబుల్ ట్రస్ట్ పక్షాన ప్రతిభామూర్తి ప్రకాశం పంతులు గారి పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్నాం. ఈ పుస్తక రచయితను నేనే. ప్రకాశం గారి జీవితం చదువుకుంటే ప్రతి పిల్లవాడిలో కూడా ధైర్యం వస్తుంది, ఆత్మస్థైర్యం వస్తుంది, నీతి నిజాయితీలు కలుగుతాయి, సమస్యల పట్ల అవగాహన కలిగి సమస్యలని చక్కగా పరిష్కరించుకోగలుగుతారు. అందుకోసం పిల్లల కోసం రాసినటువంటి పుస్తకం ప్రతిభామూర్తి ప్రకాశం పంతులు గారు. ఈ కార్యక్రమంలో పెద్దలు ఎలక్ట్రిసిటీ బోర్డు సంబంధించినటువంటి ఈఈ గారు నల్లూరు మస్తానరావు గారు ముఖ్య అతిథిగా పుస్తక ఆవిష్కర్తగా చేస్తున్నారు. మొదటి సంచికను అందుకోవడానికి పెద్దలు వీరవల్లి రుద్రయ్య గారు వస్తున్నారు. ఈ పుస్తకాన్ని శతావధాని నారాయణ బాలసుబ్రహ్మణ్యం గారు సమీక్ష చేస్తున్నారు. సభకు డిఎం సత్యనారాయణ గారు అధ్యక్షత వహిస్తున్నారు. పుస్తకాన్ని పరిచయం చేస్తూ అభినందించే వారిలో పెద్దలు డాక్టర్ దేవపాలన గారు, వారణాసి రఘురామ శర్మ గారు, అన్నమనేని వెంకటరావు గారు, గాడిపల్లి దివాకర్ దత్ గారు, ఇర్పావులూరు శేషతలపు సాయి గారు, లక్కరా చంద్రశేఖరరావు గారు ఉన్నారు. ఈ కార్యక్రమం రేపు ఉదయం 10 గంటలకు మానవవారి సేవా సదనంలో ఖచ్చితంగా సమయానికి ప్రారంభమవుతుంది. అందరూ ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తుందిగా ప్రార్థిస్తున్నాను. నమస్తే. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.